హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వాల్ట్. ఈరోజు అండి ఒక మంచి వీడియో అండి. హెయిర్కి కండిషనరు ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షాంపూని మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆ షాంపూని ఇందులో ఈ కండిషనర్లో బాగా కలిపి లిక్విడ్లో హెయిర్కి అప్లై స్నానం చేసేస్తే హెయిర్ వాష్ చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది, డాండ్రఫ్ పోతుంది. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని 1.5 లీటర్ వాటర్ పడుతుంది. మందార ఆకులు వేయాలి. మందార ఆకుల తర్వాత ఈ కొంచెం ఒక 2 స్పూన్స్ మెంతులు వేయాలి. తర్వాత ఇవి అవిసె గింజలండి, అవిసె గింజలు వేయాలి. ఆ తర్వాత ఇవి మందార పూలు అండి, ఎండబెట్టుకున్న మందార పూలు ఇవి వేసి, ఇవి ఆనియన్ పీల్స్ అండి, ఆనియన్ తొక్కలు అంటారు కదా. ఇవి మనం కర్రీ చేసేటప్పుడు రోజు కోస్తాం కదండి, యూస్ చేస్తాం కదా. ఆ పీల్స్ అని బాగా స్టోరేజ్ చేసుకున్నాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాక్స్లో. నేను ఎప్పుడైనా ఇంతేనండి, స్టోరేజ్ చేసుకొని వీక్లీ 1 టైమ్స్కి ఇట్లా హెయిర్ కండిషన్ స్టోరేజ్ చేసుకుంటాను. బాగా కలిపెట్టుకోవాలండి, మొత్తం కలిసేటట్టు అన్ని ఐటమ్స్ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మరగనిద్దాము. మరగనిచ్చాక చూడండి వాటర్ ఏ కలర్కి వచ్చిందో చూడరా. వాటర్ చూడండి ఏ కలర్కి వచ్చిందో. ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక కలర్ చూడండి ఎలా డిఫరెంట్ తెలుస్తుందో చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కండిషనరు చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి వాటర్ చాలా ఇంకిపోయింది చూడండి. కండిషనర్ కూడా చిక్కబడిపోయింది చూడండి. వాటర్ బాగా చిక్కబడ్డాయి. అలాగా చిక్కబడిన తర్వాత బాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని చిక్కబడిన తర్వాత చల్లారినాకండి, పూర్తిగా బాగా చల్లారినాక ఇట్లాగా వడపోసుకోవాలి. చూడండి ఎంత చిక్కబడిందో చూడండి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ కనపడుతున్నాయి, ఇంగ్రీడియంట్స్ అన్నీ. మెంతులు, మందార పువ్వులు, మందార ఆకులు, అవిసె గింజలు, ఆనియన్స్ రేకలు అన్నీ చూడండి అట్లాగా మొత్తం నీట్గా వడపోసుకోవాలి. మొత్తం వడపోసుకున్నాక చూడండి ఐటమ్స్ ఎలా, ఇంగ్రీడియంట్స్ ఎట్లా కనపడుతున్నాయో చూడండి. చాలా బాగా పనిచేస్తుందండి. 100% నేను బాగా చెప్పగలుగుతాను. 100% అండి ఇది. అట్లా వడపోసుకున్నాక చూడండి లిక్విడ్ ఎట్లా వచ్చిందో చూడండి. ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకో. ఎంత చిక్కగా ఉందో చూడండి, ఎంత చిక్కగా వస్తుందో చూడండి. చూడండి ఎంత చిక్కగా జారుతుందో. ఇట్లాగా ఒక బౌల్లోకి వేసుకొని షాంపూ కట్ చేసి మనం ఏమైతే షాంపూ యూస్ చేస్తున్నామో ఆ షాంపూని ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి. మిక్స్ చేసుకున్నాక మనం హెయిర్కి అప్లై చేసుకోవడం, హెయిర్ వాష్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.